ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే జగన్మాతే నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమః ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహా. జయ గురు దత్తాత్రేయాయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వంగా అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా పంచమహాపురుష యోగంలో యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్ర ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది. ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు, శుక్ర వేషి యోగం అంటారు. ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉన్నప్పుడు అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుష యోగంలో యోగం పట్టబోతుందన్నమాట. తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము. శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు కారణమవుతాడు, ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము, ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు. ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతూ ఉంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. జాతకంలో అంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా ఉండడం, అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం, మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవునైత దీపారాధన చేయడం కానీ, ఎవరైతే ఇంట్లో ఆవునైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము, అఖండమైన సుఖ జీవితం, అన్యోన్య దాంపత్యం కానీ, అఖండమైన సుఖ జీవితం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి, సంతాన యోగం కలగడానికి, ఐశ్వర్య యోగం, ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. మాలవ్య యోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ్య యోగం ఏ రకంగా వర్తిస్తుంది, ఈ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ్య యోగం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచారరీత్యా ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే ఇంకా శీఘ్రంగా అష్టైశ్వర్య యోగము, ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం. మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం. మీరంతా కూడా యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ యొక్క శుక్ర మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం. అంతా కూడా వీక్షించండి. మేషరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్ర మాలవ్య యోగం అంతా కూడా శుక్రవేషి యోగం అంటారు. దీనంతా కూడా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క శుక్ర సంచారం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క జూలై మాసంలో అంతా కూడా నెల రోజు పాటు సంచారం జరుగుతుంది. కావున ప్రధానంగా చూసుకుంటే అఖండ పుణ్యయోగం కలిగే విధంగా
మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఈ మాసంలో అంతా కూడా ప్రధానంగా ఇక్కడ బుధుడు కొంచెం నీచ స్థానంలో పడడం, అంటే ప్రధానంగా కర్కాటక రాశిలో కొంచెం బలహీనపడడం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక శుక్రవేషి యోగం అంతా కూడా శుక్రుడు ఇక్కడ వృషభ రాశిలో సంచారం చేయడం, మాలవ్య యోగం అనేది పట్టడం వల్ల మీకు ధనస్థానంలో ధనాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ధనం అంతా కూడా సమయానికి అందుతూ ఉంటుంది. వ్యాపారంలో ప్రమోషన్స్ రావడానికి అంటే వ్యాపారంలో మీకంతా కూడా నూతన పెట్టుబడి పెట్టుకొని కొత్త వ్యాపారాలు అంతా కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. కావున మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల, సహస్రనామ పట్టణం అంతా కూడా చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తామర పూలతో కానీ, రోజా పూలతో కానీ, మల్లె పూలతో కానీ అమ్మవారికి విశేషమైన అర్చన చేసుకోవడం వల్ల ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విశేషమైన శాంతి కలిగి మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం కలగడానికి అష్టైశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. జన్మ జన్మాంతరమైన కర్మశేషం అంతా కూడా పోతుంది. కర్మఫలదాత అయిన శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మీకు అష్టైశ్వర యోగం అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దేవి ప్రధానంగా శనిశ్చర అయ్యే నమః అంటే మెల్లగా నడిచేవాడు, నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. శనీశ్వరాయ నమః. ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయ నమః అని ప్రధానంగా చూసుకుంటే కనుక శనీశ్వరుడు అంతా కూడా ప్రదక్షిణలు చేస్తే కనుక ప్రీతి పొందుతాడు. కనుక నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ ప్రధానంగా ప్రదక్షిణాలు 54 ప్రదక్షిణాలు కానీ, ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ మీకు తోచినన్ని ప్రధానంగా చూసుకుంటే 108 ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం. శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరంతా కూడా విశేషంగా బొబ్బర్లో నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండ పుణ్య యోగంతో ఈ మాలవీ యోగంలో ధనాధిపతి ధనస్థానంలో ఉండడం అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితంగా ఉంటుంది. అఖండ పుణ్య యోగంతో అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో అంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. వివాహాది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరుగుతుంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు శుభకార్యాల కోసం అని చెప్పేసి. తద్వారా మీరంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, వ్యాపారం అంతా కూడా స్థిత్వం కావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. మీకు అంతా కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ యొక్క బిజినెస్ రంగంలో వాళ్ళు ప్రధానంగా మీకు అంతా కూడా మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లాభసాటిగా మీ యొక్క బిజినెస్ అంతా కూడా ఉంటుంది. కానీ ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అనేది కాబట్టి కొంచెం పనిలో ఆటంకాలు కానీ జరుగుతుంటాయి. కానీ మీకు విజయం అనేది లభిస్తూ ఉంటుంది మాసాంతంలో అంతా కూడా. తద్వారా మీరు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, నవగ్రహాల్లో ప్రధానంగా అభిషేకాది కార్యక్రమాలు, శివుడికంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల, ఇంట్లో ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కార్యాలయంలో కానీ మీ స్వగృహంలో కానీ చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం లభించి మీకంతా కూడా ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని పఠనం చేసుకోవడం, ఈ యొక్క లక్ష్మీ కుబేర కవచాన్ని చదువుకోవడం కానీ వినడం కానీ చేయడం వల్ల, మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని చదువుకోవడం వల్ల ప్రధానంగా శుక్రుడి అనుగ్రహం అంతా కూడా లభించి ధనాధిపతి యోగకరంగా ఉంటే కనుక, సప్తమాధిపతి ధనాధిపతి యోగకరంగా ఉంటే కనుక మీకంతా కూడా అష్టైశ్వర్య యోగము, ఇంట్లో మనశ్శాంతిమైన జీవితం, అఖండమైన సుఖ జీవితం జీవించడానికి, గృహయోగం సిద్ధించడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మేము చేసే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు పాల్గొనండి. ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ శాంతి హోమ కార్యక్రమంలో చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి మేమంతా కూడా జ్యోతిష్యం అంతా కూడా జాతక ప్రామాణికంగా అంతా కూడా చూసుకొని, మీకంతా కూడా జ్యోతిష్యం అంతా కూడా చూసుకొని శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. కావున పరిహారాలంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరమేశ్వరుడు దేవాలయంలో పరమేశ్వరుడు ప్రీతికరంగా శివలింగానికి అంతా కూడా చెరుకు రసంతో, మామిడి పళ్ళ రసంతో మరియు ఈ యొక్క చక్కెరతో అభిషేకం చేయించడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే కనుక ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేసుకుంటే కనుక విపరీత రాజ్యలక్ష్మితో ధనప్రాప్తి కలుగుతుంది. నవగ్రహ దేవాలయంలో అంతా కూడా ప్రదర్శనాలు చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. రావి చెట్టుకి కూడా ప్రధానంగా 2 బిందెల నీళ్ళంతా కూడా సమర్పించి రావి చెట్టు దగ్గర చక్కెర కానీ బెల్లాన్ని కానీ చీమలకి ఆహారం వచ్చే విధంగా సమర్పించడం వల్ల, విశేషంగా మీరు ప్రదక్షిణాలు చేయడం వల్ల
పుణ్యప్రాప్తి లభిస్తుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన, శ్రీ సూక్త పారణ వేద పండితులతో చేయించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా శుక్రవారం రోజున బొబ్బర్లు దానం చేసుకోవాలి. శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. ఇక్కడ రాహు అంతా కూడా యోగకరంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం కాలసర్ప దోషంలో గ్రహాల యొక్క స్తంభన అనేది ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే రాహుగ్రహానికి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. జగన్మాతకు ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి. మహాలక్ష్మి సహస్రనామాల్ని ప్రతినిత్యం కూడా వింటూ ఉండండి. అఖండమైన రాజయోగంతో ధన ప్రాప్తి లభిస్తుంది. జయ గురు దత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక జూలై మాస ఫలితాల భాగంగా పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, మాలవీయ యోగంలో ఉండడం, పంచమహాపురుష యోగంలో ఉండడం అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది కావున జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో ఆచరించడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శత్రు నివారణ జరుగుతుంది. సర్వ రోగ నివారణ జరుగుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తితోటి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా ఎవరికైతే కనుక శుక్రగ్రహం నీచ స్థానంలో కానీ జాతకరీత్యా పాపకారిగా ఉన్నా కానీ మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేయడం, త్రిసూక్త పారాయణంతో ఈ యొక్క మూలమంత్ర సహితంగా సంపుటితంగా అంతా కూడా హోమాది కార్యక్రమం చేయడం, తామర పూలతోటి మరియు ఇక్కడ తెల్ల ఆవాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి త్రిసూక్త విధానంగా యజ్ఞాధికృతులు వేద పండితులతో చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశులంతా కూడా వారాహి పూజ అంతా కూడా సాత్విక విధానంగా అష్టోత్తర నామాలతో పూజ అంతా కూడా ఆచరించండి. దధ్యాన్నాన్ని అంతా కూడా నివేదన చేయండి. మరియు పరమాణాన్ని నివేదన చేయండి. పొంగలంతా కూడా నివేదన చేయండి. అమ్మవారికి అంతా కూడా ఒక చిత్రపటం తెచ్చుకొని కుంకుమారసన చేసుకోండి. నిత్యమంతా కూడా అఖండ పుణ్యయోగంతో ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎవరైతే కనుక వారాహి హోమశాంతి కార్యక్రమాలు అంతా కూడా చేసుకుంటారు, వారాహి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, వాళ్ళకంతా కూడా విశేషమైన పుణ్యఫలంతో వారాహి దేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ కోసం ప్రతినిత్యం కూడా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.